హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన కిచెన్లో ఎగ్ పన్నీర్ రోల్ చేయబోతున్నాం. ఈ రెసిపీ ఏ టైంలోనైనా చేసుకునే బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. స్పెషల్లీ మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి హడావిడి పడిపోతుంటాం కదా, అలాంటప్పుడు క్విక్గా టేస్టీగా ఇలా ఎగ్ పన్నీర్ రోల్ చేసి పెట్టొచ్చు. మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు, అందుకే నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. పన్నీర్ అనేది మీ ఆప్షన్, వేయాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత వెంటనే కాకుండా కొంచెం నెమ్మదిగా కలుపుతూ ఉండాలి, లేదంటే గుండైపోతుంది. అందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇదే కాకుండా మీ ఆప్షన్, ఇందులో మనం ఎల్లో కలర్గా రెడ్ కలర్గా ఉన్న క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు, మనం 20% ఈ వెజిటేబుల్స్ కుక్ అయిపోతే చాలు. ఇలా వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఎక్కువ హైలో పెట్టకూడదు గ్యాస్ అనేది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ అనేది మీ ఆప్షన్, వేయాలంటే వేయొచ్చు, టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మరి రోల్ అంటే మనకి చపాతీ ఉండాలి కదా, ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం. ఈ రోటీ అనేది మాకు ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది, నేను అందుకే ఇలా చేస్తున్నాను. మీరు లేదు అంటే మనం మైదా కానీ గోధుమ పిండితో కానీ రోటీ చేసుకోవచ్చు. నేను ఇంకోసారి మరొక వీడియోలో పిండితో చేసి చూపిస్తాను రోటీ అనేది. ఈ రోటీదైతే ప్రాసెస్ ఏమీ లేదండి, మనం కొన్ని తెచ్చి పెట్టుకుంటాం కదా, వాటిని తవ్వాపై కొంచెం బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ వేసి 2 వైపులా ఫ్రై చేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 రోళ్ళు చేస్తున్నాను కాబట్టి 3 పరోటాలు ఫ్రై చేశాను. ఇలా బయట దొరికేవి ఎక్కువ తినకూడదు, కానీ నేను తేయడం కూడా ఇది ఫస్ట్ టైం. ఇలా రోటీ 2 వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్లో నేను కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఇలా ఆమ్లెట్లా వేసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీద కొంచెం తడితడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకున్న రోటీ అనేది పైన వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చేసుకుంటే కింద ఆమ్లెట్ అనేది బాగా ఫ్రై అవుతుంది. మీరే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా 2 వైపులా వేగించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒకటికొకటి ఇలా పూర్తిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఎవరికైనా వెజ్ రోల్ కావాలి అని అంటే నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఇలా చేసి పూర్తిగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అనేది, అది మధ్యన స్టఫింగ్లా పెట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు వాటిపై 2 టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. వాటిపై ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇలా టైట్గా రోల్ చేసి టిఫిన్ బాక్సుల్లో పెట్టేస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేసి తింటారు. బయట ఫుడ్ని పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, వాళ్ళకి ఇలాగ ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పక్కా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.